పర్టికులర్ వీడియోలో ఛాలెంజెస్ని మనం ఎలా తీసుకోవాలి, మన మైండ్ సెట్ బేస్ అయ్యి మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుందా, సో మనం అబ్స్ట్రక్టిల్స్ని ఎలా చూస్తున్నాం, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఐఎమ్ మీనా గోపాల, గ్రాఫాలజిస్ట్ అండ్ మైండ్ కోచ్. సో ఛాలెంజ్, మనం ఏదైనా ఒక టాస్క్ స్టార్ట్ చేస్తున్నాము, లెట్స్ సే ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్టికులర్ గోల్. For example, I have a goal like to train 1 lakh people to lead their life with graphology. So this is my goal. Let's say it is my mission. సో నేను ఎప్పుడైతే ఈ మిషన్ అనేది ఒక టార్గెట్ పాయింట్గా పెట్టుకొని వర్క్ చేస్తున్నానో, ఇఫ్ ఇట్ ఈస్ ఎ థియరిటికల్ ప్రాసెస్, మనం ఏదైనా థియరిటికల్గా అనుకుందాం. సో వాట్ ఈస్ ద థియరిటికల్ ప్రాసెస్ హియర్? ఐ జస్ట్ వాంట్ టు ట్రైన్ 1 lakh people to lead their life with graphology. So this is my mission. ఇట్ ఈస్ ఇన్ ద థియరిటికల్ ప్రాసెస్. మనం దాన్ని ప్రాక్టికాలిటీలో రియల్ లైఫ్లో అప్లికబుల్ చేస్తున్నప్పుడు మనకి ఛాలెంజెస్ వస్తాయి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. మనం ఏ వర్క్ అయినా చేస్తుండొచ్చు. ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ గ్రాఫాలజీ. ఇఫ్ నాట్, ఐ జస్ట్ వాంట్ టు టై అప్ విత్ 100 కంపెనీస్ విత్ ద మల్టీ యాడ్స్. సో ఇలాంటి డిఫరెంట్ ఛాలెంజెస్ మనం పెట్టుకుంటున్నాం. లైక్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ జాబ్, ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ యువర్ ఎగ్జామ్, ఇఫ్ యూ వాంట్ టు patch up with your friends, if you want to execute something in reality, we'll get challenges. It's very natural process. You can't skip it, you can't prevent it, you know. You can't escape it. బట్ మనం ప్రివెన్షన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఫాలో అయితే ఆ ఛాలెంజెస్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి, ఆ యాక్సెప్టెన్సీ మైండ్ సెట్ ఎలా తెచ్చుకోవాలి అనేది మనం వర్కౌట్ చేస్తే డెఫినెట్గా మనకి ఎండ్ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. సో యూజువల్గా మన లైఫ్లో ఏమవుతుందంటే ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్, లేదు ఇవాళ ఇది స్టార్ట్ చేయాలి అని ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ ట్రిగర్ అయినప్పుడు ఒక గోల్ అనేది మనం పెట్టుకుంటాం. లెట్స్ సే ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్, ఇఫ్ యూ వాచింగ్ దిస్, ఒక జాబ్ తెచ్చుకోవాలి అనేది ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ ద్వారా ఒక గోల్ అనేది మనం పెట్టుకుంటాం. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్ మనం స్టార్ట్ చేసిన వెంటనే చాలా ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేస్తాం, బికాస్ వీ హ్యావ్ దట్ బూస్టింగ్ పవర్ టు స్టార్ట్ ద గోల్. సో ఎప్పుడైతే ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేస్తామో, దేర్ విల్ గెట్ ఎ ఛాలెంజెస్. నో వన్ విల్ యాక్సెప్ట్ ఛాలెంజ్, నో వన్ విల్ ఎక్స్పెక్ట్ ఛాలెంజ్, యూనో. సో ఈ ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఏమైపోతుందంటే వీ ఫీల్ వెరీ లో. అరే ఏంటి, నేను ఒక ప్యాషన్తో స్టార్ట్ చేశాను, ఇలా అయిపోయింది, ఐ థింక్ సో ఐఎమ్ వెరీ అన్లక్కీ, సో నాకు ఎప్పుడు అన్ని ఇలానే అవుతుంటాయి, నాకే అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద థింగ్స్ వేర్ మెజారిటీ పీపుల్ విల్ యూస్. మనీ రిలేటెడ్ ఛాలెంజెస్ రావచ్చు, లేకపోతే మీరు తీసుకున్న డెసిషన్ రాంగ్ అవ్వచ్చు, కొన్నిసార్లు మీ ఇన్వెస్ట్మెంట్స్ లాస్ అయిపోవచ్చు, మీరు అనుకున్న ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాకపోవచ్చు, మీరు వాట్ ఈస్ ద లెట్స్ సే మీరు ఒక స్టాండర్డ్ గోల్తో మీరు ఫిక్స్ అయ్యే ముందుకు వర్క్ చేస్తున్నప్పుడు ఆ స్టాండర్డ్ గోల్ని మీరు అచీవ్ చేయలేకపోవచ్చు. సో ఎప్పుడైతే నార్మల్ మైండ్ సెట్ మనకు ఉంటుందో, నార్మల్ థింకింగ్ ప్రాసెస్ మనకు ఉంటుందో, ఐ జస్ట్ షో యూ వాట్ హ్యాపెన్, విల్ టేక్ దట్ ఛాలెంజెస్ యాజ్ ఎ ప్రాబ్లమ్. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవ్రీ వన్ వీ డూ. ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ వస్తాయి. బిలియనర్స్కి ఛాలెంజెస్ వస్తాయి, నార్మల్ పీపుల్కి ఛాలెంజెస్ వస్తాయి. ఒక డెసిషన్ మీరు తీసుకొని దాన్ని కన్సిస్టెన్స్గా వర్క్ చేస్తున్నప్పుడు ఇనిషియల్ డేస్లో ఛాలెంజెస్ వస్తాయి. సో ఆ ఛాలెంజెస్ని మెజారిటీ పీపుల్, 95% ఆఫ్ పీపుల్ ఎలా ట్రీట్ చేస్తారంటే దే లుక్ దట్ ఛాలెంజ్ యాజ్ ఎ ప్రాబ్లమ్, దే డోంట్ సాల్వ్ ఇట్. ఇట్స్ జస్ట్ లైక్ అబ్స్ట్రక్టిల్. మీరు సాఫీగా ఉన్న రోడ్ మీద జర్నీ స్టార్ట్ చేశారు ఒక ఎక్సైట్మెంట్తో, మీరు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మీ ముందు వచ్చి ఉండడము, పెద్ద ట్రీ మీ దారిలో పడిపోతే మీరు ఎలా రెస్పాండ్ అవుతారో, ప్రాబ్లమ్స్ కూడా అంత ఇంటెన్స్తోనే ఉంటాయి, విచ్ విల్ లిటరలీ బ్లాక్ అవర్ జర్నీ. సో వాట్ ఎవ్రీ వన్ విల్ డూ, సో నేను అన్ని చేస్తుంటా ఇలానే అవుతుంది, వీ కాంట్ డూ టూ మెనీ థింగ్స్, ఇట్స్ ఓకే, లివ్ ఇట్, మనం చేసేది కాదు ఈ పని, ఏదో మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి, లైక్ డబ్బులు ఉన్న వాళ్ళు చేసేదే ఇవన్నీ, మనం అంతా చేయలేదు, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. డబ్బులు ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వై ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ మనీ ఫ్యాక్టర్ హియర్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, మీరు ఏదైనా చేస్తుండొచ్చు, యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సర్వైవల్. ఐ విల్ రిపీట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సర్వైవల్. టు సర్వైవ్ ఇన్ దిస్ సొసైటీ వీ నీడ్ మనీ. ఓకే, ఐ విల్ రిపీట్, టు సర్వైవ్ in this society we need money. Whatever you are doing it for survival. మీ సర్వైవల్ కోసం కానీ, మీ ఫ్యామిలీ సర్వైవల్ కోసం కానీ మీరు వర్క్ చేస్తూ ఉంటారు. సో మనీ ఈజ్ అ ఎసెన్షియల్ పార్ట్ హియర్ టు సర్వైవ్ రైట్ నౌ ఉన్న సొసైటీలో. మనీ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనకి వాటర్ కూడా ఇప్పుడు ఫ్రీగా రావట్లేదు. సో
ఈ మనీ, ఈ ప్రాబ్లం అనేది మనల్ని ఎక్కడికి బ్రేక్ త్రూ చేస్తుంది అంటే అచీవ్మెంట్ వెళ్ళకోకుండా, ఏదైతే గ్రోత్ ఓరియంటెడ్ అప్రోచ్ లేకోకుండా బ్లాక్ చేస్తుంది. ఇఫ్ యూ లుక్ ఛాలెంజ్ యాజ్ ఎ ప్రాబ్లం, you will stop over there, you will quit over there, you will get a multiple reasons to quit the challenge. Never quit the challenge. So the people always మీరు అబ్జర్వ్ చేస్తే CEOs కానీ లేకపోతే కొద్దిగా అచీవ్ చేసిన వాళ్ళు ఎవరైనా, దే వోంట్ స్పీక్ అబౌట్ ద ప్రాబ్లమ్, దే ఆల్వేస్ స్పీక్ విల్ గెట్ అ కపుల్ ఆఫ్ ఛాలెంజెస్. ఛాలెంజ్ అనే వర్డ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ద పీపుల్ హూ విల్ కన్సిడర్ ఛాలెంజ్ యాజ్ ఎ ఛాలెంజ్, they will get an opportunity to solve it. I'll repeat. The people who will consider challenge as a challenge, they will get the opportunities to solve it. If you consider challenge as a problem, then it is the end of the story. You don't go anywhere. You just come back to the same challenge again. Then you'll get a problem. You'll come back. The circulation will happen. You just start your life. You just start your goal. You just get a challenge. You will get a problem. Obviously, you will consider that challenge as a problem. Then you will come back again to the work. So ఆ సైకిల్ అనేది బ్రేక్ అవ్వదు అనమాట. సో ఎప్పుడైతే మీరు ఛాలెంజ్ లాగా యాక్సెప్ట్ చేసి దాన్ని సాల్వ్ చేసి అబ్స్ట్రక్ట్ని పుష్ చేస్తారో, అప్పుడు మీకు ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తాయి. సో రైట్ నౌ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇప్పుడు నేను చెప్తున్నది ఇట్స్ నాట్ ఈజీ, అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇది చేసేది కూడా కాదు. Okay, so don't think it's very simple. If you get a challenge, don't see it as a problem, see it as an opportunity. That won't be that much easy. You need to put a lot of effort. You need to have the patience. You need to do it consistently. Consistently నువ్వు ఆ వర్క్ని చేస్తూనే ఉండాలి. Then that challenge will be converted as an opportunity where you need lots and lots of patience, belief, consistency and effort, all those factors which are not easy for everyone. సో అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో ఉన్న కామన్ థింగ్, నేను అబ్జర్వ్ చేసిన కామన్ థింగ్ ఏంటంటే, దే ఆల్వేస్ యూజ్ ద వర్డ్ ఛాలెంజ్. దే ఆల్వేస్ సీ అ ప్రాబ్లమ్ యాజ్ అ ఛాలెంజ్. If you see problem as a challenge, challenge as a challenge instead of a problem, definitely you will push it. You will push the challenge into end results. And also they always have a mindset to work consistently. They always look into long term. సో మనకి మీడియోకర్ లైఫ్ స్టైల్, మీడియోకర్ మైండ్ సెట్ ఉంటే ఏంటంటే, ఎందుకు చేయాలి, ఏదో ఉన్న కాడికి హ్యాపీగా ఉండాలి, ఎక్కువ మనీ ఉంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని మీడియోకర్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఎక్కువగా యూజ్ చేస్తారు. రైట్ నౌ ఉన్న సొసైటీలో అయితే ఇట్స్ ఎవ్రీథింగ్ లైక్ డామ్ ఎక్స్పెన్సివ్. 200 రూపీస్ ఆనియన్స్ రీచ్ అయిపోయాయి. ఇఫ్ యూ సీ ద ఇంటెన్స్ హౌ మచ్ it is growing. Everything was, inflation effect money మీద కూడా పడుతుంది. Everything prices అన్ని increase అయిపోతున్నాయి. So you need to really push that levels. You need to take challenge as a challenge, not like a problem. If you take challenge as a challenge, then definitely the sky is the limit for you. If you have a standard mediocre mindset, then no one can help you out. You need to work on yourself before blaming someone. You need to work on your strength and weakness before pushing yourself. So this is all about today's video. I hope if you follow the steps what I'm saying in my regular videos, definitely the mindset of yours will change eventually. So please do follow the videos. And yeah, I just want to tell one more thing. I have a very wide platform called Graphology World, where the School of Graphology, it is a world of graphology, I can say. So if you want to learn graphology, or if you want to know about the graphology, I would like to welcome you people to that particular graphology world. Okay, so you can explore over there. I'm just giving you the link. So if you are really interested to know more about the graphology, or if you're really willing to learn that, or if you are really need a mentor who will guide regularly based upon the requirement, I would like you to welcome for that particular elite system. Okay, so link నేను మీకు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో డిస్ప్లే చేస్తున్నాను. డెఫినెట్ గా ఒకసారి క్లిక్ చేసి ఎక్స్ప్లోర్ అవ్వండి. Thank you lot for watching this video, and stay tuned. If you're brand new, subscribe to the channel. If you like this video, please share to your friends. If you're watching this on YouTube, please tag your friends. Yeah, have great days ahead, and take challenge as a challenge, not a problem.
సీ యూ నెక్స్ట్ వీడియో.